కేసర్ సరిగా బాగానే ఉంది, కానీ ప్రభుత్వంలో అద్దంకి దయాకర్కి ఏం పోస్ట్ రాబోతుంది, ఎమ్మెల్సీ మినిస్టర్ ఇట్లా చాలా రకాలైనటువంటి మాటలు వినబడతా ఉన్నాయి. మీకేమైనా సమాచారం ఉందా? ఇప్పటికే 11 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి, ఇంకా 6 మందికి అవకాశం కలుగుతూ ఉంటుంది. అలాగే 6 ఎమ్మెల్సీలు కూడా ఖాళీ అయినటువంటి సందర్భం కనబడుతూ ఉంది. ఏమైనా మీకు ప్రభుత్వం నుంచి ఇక్కడ నుంచి వెళ్ళి హామీ, లేకపోతే ఢిల్లీ హైకమాండ్ నుంచి వెళ్ళి హామీ, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు దాన్ని సాక్రిఫైస్ అన్నారు మీరు. సాక్రిఫైస్ ఏం కాదు, అది బాధ్యతే. నేను మా ముఖ్యమంత్రి గారు కాకముందు మా పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న వారికి కూడా చెప్పిన, అది నా బాధ్యతే. నా బాధ్యత తను తీసుకుంటాడు. ఏంది ఆ సాక్రిఫైస్ అనే దాన్ని నేను బాధ్యతగా భావించిన, నన్నేం చేయాలనే బాధ్యత మా రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు. ఇప్పుడు తను ముఖ్యమంత్రి కావడం వల్ల రాష్ట్రంలో చాలామంది సంతోషంగా ఉన్నారు. దాంట్లో దయాకర్ ఒకడు. దయాకర్ కూడా ఎట్లా అనుకుంటుండంటే, దయాకర్ కూడా అధికారం వచ్చినట్టే అనుకుంటున్నాడు. రెండవది, వారి హామీల్లో ఠాక్రే గారు టచ్లో ఉన్నాడు, పర్సువేట్ చేస్తున్నాడు. ఏం చేయాలని నిర్ణయం కూడా వాళ్ళకు మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది ఎమ్మెల్సీ చేద్దామని, కొంతమంది మంత్రిని చేసిన తర్వాత ఎమ్మెల్సీ వస్తుంది, లేకపోతే కొంతమంది మంత్రిని చేసి ఎంపీగా పంపిద్దాం. ఇట్లా ఏ ఆలోచన అయినా నాకు చేసేదే ఉంది కదా. సో అలాంటప్పుడు ఇక నేను ఇంకా ఫీల్ కావాల్సిన అవసరం ఏంది? అయితే సమావేశాల కంటే నేను నా హోదాకు సంబంధించి ఏ సమావేశాల్లో, ఇప్పుడు జనరల్ సెక్రటరీగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఆ హోదాకు సంబంధించిన సమావేశాల్లో నేను పాల్గొనే హక్కు ఉంటుంది. తర్వాత మిగతా అధికార ప్రతినిధిగా కూడా ఉన్నా కాబట్టి ఎవ్రీడే మీతో మాట్లాడేదంతా కామన్ థింగ్స్. ఏంది మీడియా మార్నింగ్ లైవ్స్, ఈవినింగ్ లైవ్స్, లేకపోతే ఇంటర్వ్యూస్ ఇట్లాంటి వారు కూడా ఠాక్రే గారు కూడా చేసి మీడియా ఇష్యూస్ అన్నీ మంచిగా ప్రభుత్వం గురించి పాజిటివ్గా పోతున్నాయా, అటు డ్రైవ్ చేస్తున్నాను. ఈ మధ్యన వారు ఫోన్ చేసిండ్రు, కలిసిదామని చెప్పిండ్రు. నేను పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండే ఒక సామాన్య కార్యకర్తను. రెండోది, పార్టీ ఇది ఇవ్వలేదని సహజంగానే అలిగే టైపు కాదు నేను. ఒకవేళ అలిగేటట్టు ఉండేది ఉంటే అప్పుడే టికెట్ల విషయంలోనే ఏమంటే మాయమైపోతుంది. రెండవది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీతో రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ప్రజలకు ఎంతో మేలు జరగాల్సి ఉన్నది. ఆ సందర్భంలో నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనై ఉండాలి. అది నా నైతిక బాధ్యతను భావిస్తున్నాను. అంటే నేను నాలాంటోడు బీఎస్పీతో ఉండొచ్చు, నాలాంటోడు ఇంకో పార్టీతో, లేదంటే బీఆర్ఎస్తో ఉండొచ్చు, ఇంకేటైతే ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీతోనే ఎందుకు ఉండాలనో రేపు కాలం చెప్తుంది. అది నేను ముందుగా ప్రిడిక్ట్ చేస్తున్నా కాబట్టి కాంగ్రెస్ పార్టీని నన్ను నెట్టినా వెళ్ళలేను. ఎందుకంటే ఇది మాత్రమే రాజ్యాంగాన్ని పరిరక్షించే పార్టీ, ఇది మాత్రమే ప్రజాస్వామిక విలువల్ని కాపాడే పార్టీ. కాబట్టి టికెట్ కొరకు నేను మీతో కూడా మనం వాదించుకున్నాం. ఐఎమ్ నాట్ ఫర్ ఓన్లీ ద టికెట్, ఐఎమ్ ఫర్ ది పార్టీ అన్న. అంటే ఏంది, నేను టికెట్ కొరకు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో ఉండటం లేను, కాంగ్రెస్ పార్టీ కోసం ఉంటున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది ఒక ఫస్ట్ అంశం నన్ను అట్రాక్ట్ చేస్తే, ఆ ఫ్యామిలీని ప్రాణాలు వదిలైనా సరే రాజ్యాంగాన్ని కాపాడుతున్నారు. రాజ్యాంగం, నేను బేసికల్గా అంబేద్కర్ అవుతుంది, రాజ్యాంగం పరిరక్షించేటోళ్ళు నాకు వాళ్ళు ఆత్మీయులు. సో గాంధీ ఫ్యామిలీ నాకు ఆత్మీయత ఎందుకు ఉంటుంది అంటే అందుకు. ఆ పార్టీని రక్షించడానికి, ఆ పార్టీతో పనిచేయడానికి, ఆ పార్టీని సాక్రిఫైస్ను ముందుకు తీసుకురావడానికి, ఆ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి వచ్చిన రేవంత్ రెడ్డి గారిని నేను అందుకనే అందరికంటే ఎక్కువ ఎందుకు ఇష్టపడతా అంటే అందుకు. అట్లంటే మరి భట్టి గారు కాదా, ఉత్తమ్ గారు కాదా అనొచ్చు మీరు. ఉత్తమ్ గారు చేసినప్పుడు ఉత్తమ్ గారికి సహకరించినాం, భట్టి గారికి ఇచ్చుంటే భట్టి గారికి. అది ఎవరు పార్టీ అధినేతలు పార్టీ వాళ్ళు పంపిస్తే వాళ్ళకు నేను లాయల్గా ఉండే పరిస్థితి, నేను నా డ్యూటీ. అదే సందర్భంలో ఢిల్లీలో పీఠం దక్కాలంటే ఖచ్చితంగా ఎంపీలుగా గెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఖచ్చితంగా అద్దంకి దయాకర్ను వరంగల్ ఎంపీ, అది రిజర్వ్ స్థానంగా ఉంది, వరంగల్ ఎంపీకి వెళ్ళమంటే ఖచ్చితంగా వెళ్ళడానికి వెళ్తారా? లేదు అంటే ఏదైనా ఖచ్చితంగా లోకల్లోనే ఉంటాను, నేను రాష్ట్ర స్థాయికి సంబంధించిందే తీసుకుంటానటువంటి ఏమన్నా ముందుకేసేటువంటి అవకాశం ఉంటుంది? పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాడనేది క్లియర్. ఒకవేళ నేను ఇది కాదు ఇంకా అది ఇంకోటి ఏమని అడిగే పరిస్థితి ఉండదు. వారిని ఏ స్థాయిలో వినియోగించుకోవాలనుకుంటే ఆ స్థాయిలో పార్టీ వినియోగించుకుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారే వారు ముఖ్యమంత్రి కాకంటే ముందు చెప్పిండ్రు. వారి మాటలకు విలువనిస్తా. అట్ ద సేమ్ టైం నా సేవలు ఇక్కడ ఉపయోగపడతాయి అనుకుంటే ఇక్కడ ఉంచుతారు. మంత్రిగా దయాకర్ రాణిస్తాడు, మంత్రిగా ప్రజలు కోరుకుంటున్నారు, మంత్రిగా ఉంటే మంచి జరుగుతుంది. నాకు ఒక అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే, తెలంగాణ ఉద్యమకారుడిని అవ్వడం వల్ల మిగతా నాయకుల కంటే ఎక్కువ తెలంగాణలో నాకు కనెక్టివిటీ ఉన్నది. లైక్ కోదండరామ్ గారు, లేదంటే కేసీఆర్ గారు, లేదంటే తెలంగాణ ఉద్యమ ఘట్టాలని
మేము ప్రత్యక్షంగా అక్కడ ఉన్నాం కాబట్టి కేటీఆర్ హరీష్ రావు ఇంకెవరో మమ్మల్ని విమర్శించడానికి కూడా ఉండదు కాబట్టి నన్ను స్టేట్లో ఉంచుతారని నేను అనుకుంటున్నా. ఓకే, సరే మంత్రిని చేసి ఎమ్మెల్సీ చేస్తారా, ఎమ్మెల్సీని చేస్తారా, ఎంపీగా పంపిస్తారా అనే విషయాలు నా పరిధిలోని కావు, అవి అధిష్టానం పరిధిలోని, పీసీసీ పరిధిలో. బట్ నేను సామాన్య కార్యకర్తగా ఉన్నా. కోర్స్ నేను మండలికి శాసనసభకు పోలేని స్థితి వచ్చిన నేను ఒక సగటు తెలంగాణ ఉద్యమ నాయకునిగా, కాంగ్రెస్ నాయకునిగా వివిధ వేదికల మీద నేను కౌంటర్ చేసే హక్కు నాకున్నది. సో దాన్ని వినియోగించుకోగలుగుతా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ 10 సంవత్సరాల్లో నేనేమి అధికారంలో ఉన్నోని కాదు కదా, లేదు కనీసం విపక్షంలో ఉన్నా కూడా ఎమ్మెల్యేను ఎమ్మెల్సీను ఉన్నోని కాదు, ఐఎమ్ జస్ట్ అధికార ప్రతినిధిగానే ఉన్నా. ఈ మధ్య కాలంలో జనరల్ సెక్రటరీ అయినా, అది పరిమితమైన పదవి హోదాని. బట్ నేను వాయిస్ను నేను అంతకంటే ఎక్కువ బలంగా వినిపించగలను. ఇప్పుడు ఇంకా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఇంకెక్కువ వినిపించగలను, ఏ హోదా లేకున్నా. కాబట్టి హోదా కొరకే దయాకర్ కాంగ్రెస్ పార్టీని అట్టి పెట్టుకున్నాడు అని అనడానికి కూడా వీలు లేకుండా 2024 తర్వాత ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి దయాకర్ లాంటి నాయకుడు ఉపయోగపడుతుందో కూడా చూస్తారు డెఫినెట్గా. ఎందుకంటే ఆ మాట ఎందుకు చెప్తున్నా అంటే, భాజపా దేశంలో అధికారంలో ఇప్పుడు ఏంటంటే మన అదృష్టం కొద్దీ తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి రాలే, ఒక తిప్పలు తప్పినాయి. ఎందుకంటే ఈయన అకృత్యాలు కూడా చూడడానికి చాలా ఘోరంగా ఉంటుండే. ఇక్కడ ఇప్పుడు ఈ చిన్న మోడీని ఓడగొట్టినాం, మా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు. రేపు పెద్ద మోడీ అఘాయిత్యాలు కూడా పెద్ద ఎత్తున పెరగబోతాయి. ఎందుకంటే థర్డ్ టైం వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ చేంజ్ చేస్తామంటారు, అసలు ఈ రిజర్వేషన్ సిస్టమ్ ఎందుకు అంటారు, అసలు కాంగ్రెస్ ముక్త భారత్ పేరు మీద వాళ్ళు చేయబోయే వాటికి మేము డెఫినెట్గా ఆ రోజు స్వాతంత్రోద్యమంలో ఎట్లా ఉన్నారో ఇలా బీజేపీ నుంచి విముక్తి కల్పించడానికి కూడా మాలాంటి వాళ్ళం అట్లా ఉండాలి. సగటు కాంగ్రెస్ వాదిగానే కాదు, సగటు ఉద్యమకారునిగా కూడా మాలమానాడు అధ్యక్షుని కూడా నా పాత్ర ఉంటుంది. సో ఆ సందర్భంలో మేము అవసరమవుతాం. మీరు అన్నట్టుగా మొరాయించేదో మొండికేసేదో దయాకర్ లిస్ట్లో ఇంకా ఉండదు. గతంలో ఉన్నదని కూడా నేను అనను.